నీలా హరీష్ మిత్రమా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి నుంచి యథార్థంగా ఉన్నట్లు పరిస్థితిని వివరించారు. అప్పటి నుండి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో కాలుతుంది, అందుకే నిన్ను తిడుతున్నారు. అయినా ఇది సందర్భం కాదు కదా. ఏదైనా పొలిటికల్ టాపిక్ మాట్లాడినప్పుడు అది మీ అభిప్రాయం చెప్పండి, మేక్ సెన్స్. ఆ టాపిక్ని ఎందుకు డైవర్ట్ చేయాలి? నేను అన్వేష్ గారి మీద మాట్లాడినప్పుడు అన్వేష్ గారికి ఉండని దాని రిలేటెడ్ కామెంట్ పెట్టండి. వేరే ఎందుకు? దానికి వేరే సమయం లేదా? దయాకర్ తల అన్నా జైవి సమ్ అదర్ డే పొలిటికల్ టాపిక్ పెట్టినప్పుడు మాట్లాడండి. కందుకూరి పీటర్, హాయ్ సార్, హౌ ఆర్ యూ? మీ శ్రేయాభిలాషి, హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ. వాడిని చదువుతలేను, వాడిని బ్లాక్ చేద్దాం. దళపతి శివాజీ అంటాడు. ఓకే, వాడికి పాపం దళపతి శివాగౌడ్ పెట్టుకున్నాడు, వాడు శివాజీ అయినాడు. వాడిని అంటే అందరు జీ అని పిలవాలని వాడి ఆశ. పేరు పెట్టుకుంటే పిలవరా, నీ గుణం మంచిగుంటే పిలుస్తారు. విఘ్నేష్ గడిపే వీళ్ళందరూ స్టార్టింగ్ లో నా వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్ళు. ఈ విఘ్నేష్ గడిపే అంటే ఆయన, తర్వాత ఈ దళపతి శివాగౌడ్ అంటే ఆయన. మరి ఇప్పుడు ఏం పుట్టిందో వీళ్ళకి బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకున్నారేమో అనిపిస్తుంది వీళ్ళంతా. ఈడు కూడా తిడుతున్నాడు. ఈడు కూడా అన్నా నువ్వు గొప్పోడి, అన్నా నువ్వు మంచిగా చెప్తున్నావు అని చెప్పారు స్టార్టింగ్ లో నా వీడియోలలో అన్నిట్లు ఉంటుంది. ఒక 1-2 years బ్యాక్. ఈ లాస్ట్ నాకు తెలిసి 1-2 years నుంచి వీళ్ళకి బీఆర్ఎస్ వాడు చిల్లర ఇచ్చాడు. ఈ చిల్లర కమ్మడిగా పడుకోవాలి వీళ్ళంతా. సో ఏమైందిరా, తెలంగాణకి బ్రహ్మాండంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు తెలంగాణ బాగుంది, అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక ఆన్లెక్క అప్పులు చేయలే. ఇవాళ మనం వస్తున్న బడ్జెట్ అంతా అప్పులకే విక్తుంది. ఫస్ట్కి జీతాలు వస్తున్నాయి, నెల దాకా కాలే, అర్థమైందా? నువ్వు కేసీఆర్ మొట్ట గుడిపో కానీ, ఓకే, అర్థమైందా? ఇలా కేసీఆర్ పాలన కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ 100% బాగుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో కడుతున్నాం. లంచ కొడుకు KG to PG అన్నాడు కానీ ఒకటి కట్టలే. చెప్పురా, కమప్ విత్ డేటా, అర్థమైందా? బోసడికే ఇలా రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు, వాడు 4 విడతలు చేసిండు. ఈ 4 విడతలు చేయడం వల్ల అది కూడా 25 లక్షల రూపాయలు. 4 విడతలు చేయడం వల్ల అది ఏది తీసుకొస్తా, రైతులు తిట్టిని తీసుకొస్తా కేసీఆర్ని, అర్థమైందా? ఏది ఆ 4 విడతలు చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టడానికే విక్కింది వాడు ఇచ్చిన లోను. ఓకే, సో అట్లా చేయలేం మనం. ఓకే, అర్థమైందా? ఇలా గ్రూప్ 1 పేపర్ లీక్ ఎందుకైతే లేవురా? బీజేపీ పాలిత రాష్ట్రాలైనా అప్పుడు కేసీఆర్ కానీ పాలన ఇప్పుడు ఎందుకు కాలేదు? అయితే లేవురా? ఇప్పుడు 56,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఎంతమంది పిల్లలు వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. అట్లా ప్రతి సంవత్సరం ఇస్తాం 5 ఏళ్లలో. అట్లా లంచ కొడుకు కేసీఆర్ గడు ఏమి ఇచ్చిండ్రా? సంఖ నాకిచ్చిండు రాష్ట్రాన్ని. ఇప్పుడే దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏం కట్టిండ్రా కేసీఆర్ గాడు? ఒక అంబేద్కర్ గారికి విగ్రహం తప్ప మన బతుకుని మార్చేటి ఏం చేసిండు కేసీఆర్ గాడు? ఎస్, కేసీఆర్ పాలన కంటే 100% బాగుంది. మనము ఆ రైట్ డైరెక్షన్ లో పోతున్నాము. అన్ని సామాజిక వర్గాల వారికి ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఇస్తున్నాము. మనము ఇప్పుడు మహిళలు ఎంతమంది చెప్తారు, స్టూడెంట్స్, మహిళలు, మాకు తక్కువ 2,000 నుంచి 3,000 రూపాయలు మాకు బస్ ఛార్జీలు మిగులుతున్నాయి ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల అని మేము ఇంట్లోనే కూర్చుండేటోళ్ళం, వంటింటికే పరిమితం అయ్యేటోళ్ళం. ఇప్పుడు మా అంతటా మేము పోయి బయట పనులు చేసుకుంటున్నామని చాలా మంది మహిళా మనులు చెప్తున్నారు. వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఫ్రీగా రుణాలు ఇవ్వడము, ఎవరైనా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడము, అట్లనే ఎవరైనా వ్యాపారాలు పెట్టుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడము అనేకం చేస్తున్నాం. వాటి పూర్తి ఫలితాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళలో చేయండి, మోడీ గారు 11 ఏళ్ళు చేయండి, కాంగ్రెస్ 1-2 years లో మొత్తం అద్భుతాలు అయిపోతాయా? అయిపోవు. ఓకే, ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల ఏం బీకినాం, ఏం బీకలేదు, ప్రజల ముందు ఎవ్రీథింగ్ మేము డేటాతో సహా పెడతాం. ప్రజలకు వాళ్ళకి తెలుస్తుంది కదా, మీరు ఎంత కాంగ్రెస్ మీద బురద వెళ్ళినా ప్రజలకు తెలుస్తుంది కదరా, అయ్యా వాళ్ళ లబ్ధి చేకూరుతుంది, వాళ్ళ బతుకులో గతంలో మంచిగా ఉన్నాయా, ఇప్పుడు మంచిగా ఉన్నాయా, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలు మంచిగా ఉన్నాయా, మన దగ్గర మంచిగా ఉన్నాయా తెలుస్తుంది కదా. వాళ్ళని నువ్వేం మార్చలేవు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు డ్రగ్స్ ప్రమోట్ చేసిండు, వ్యభిచారం ప్రమోట్ చేసిండు కేటీఆర్ గారు. ఇవాళ డ్రగ్స్ లేవు, డ్రగ్స్ ఇంటెన్సిటీ తగ్గింది, మా బతుకులు మానేయని వాళ్ళే చెప్తారు కదా, ప్రజలే చెప్తారు కదా. పిచ్చి లాంజ కొడుకు.